కలెక్టర్ అధికారుల దాడి వెనుక బీఆర్ఎస్ పార్టీ సూత్రధారులు ఉన్నారని, డబ్బులు పంచి దాడులు చేయించారని తాండూర్ ఎమ్మెల్యే బోయిని మనోహర్ రెడ్డి ఆరోపించారు. లగచర్ల అధికారులపై జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశంగా మారిందని అన్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓర్వలేని పనికి నిదర్శనమని అన్నారు. దీని వెనుక కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులు ఉన్నారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కూడా వికారాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. సభ్య సమాజమే తలదించుకోవాల్సిన విషయం. దీని ఎంబడి ఎవరు నాకు అందరూ కూడా తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి అధికార దాహంతో అధికారం మతం ఎక్కి వాళ్ళ అధికారంలో ఉన్నామనే దాంతో వీరంగంతో ఆ అధికారం పోయిన కోపంతో ఏం చేయాలని తోచక అక్కడ ఉన్నటువంటి రైతులను అడ్డం పెట్టుకొని వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతా కూడా టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి రావడం, దాని వెంబడి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ వీళ్ళు ముగ్గురు నుండి కథ నడపడం నిన్న జరిగినటువంటి లగచర్ల దాంట్లో ప్రధానమైన పాత్ర వాళ్ళ ముగ్గురే ఉండి ఈ విధంగా రైతులను అడ్డపెట్టుకుని డ్రామా చేయడం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి వికారాబాద్ జిల్లాకు వాళ్ళు చేసింది ఏం లేదు. ఇప్పుడు వికారాబాద్ జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాని డెవలప్ చేయడం ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు అక్కడ లగచర్లలో ఫార్మా ఇండస్ట్రీస్, ఫార్మా కంపెనీస్ తీసుకొస్తా ఉంటే వాళ్లకు కళ్ళు మండి ఈ రోజు కొడంగల్ నియోజకవర్గం ఫార్మా బే కానివ్వండి, ఈ రోజు ఎడ్యుకేషన్ లో ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక వెటర్నరీ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ రావడం వాళ్ళకు ఒక అసూయతోని వీళ్ళు ఆ రోజు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మేము 1 కోటి ఎకరాలు ఇస్తాం అని చెప్పి ఏదైతే గవర్నమెంట్ వాళ్ళకి వచ్చి 10 సంవత్సరాల నుంచి మన దగ్గర ఆ రోజు గౌరవ మరిచెన్నారెడ్డి గారు స్థాపించినటువంటి కోటిపల్లి ప్రాజెక్టు కూడా వాళ్ళు ఒక 10 రూపాయలు కూడా ఇవ్వకపోవడం, ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మన జిల్లాను డెవలప్ చేద్దామంటే కొంతమంది కిరాయి మూకలతోని అధికారుల పైన దాడి చేయించడం చాలా దురదృష్టకరం. దీంట్లో ఎందుకంటే వాళ్ళ జనాలలో ఎక్కడ కూడా వాళ్ళకి తీసేసిండ్రు. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్లనే 8 నియోజకవర్గంలో వాళ్ళ గుండుసున్న డిపాజిట్ కూడా రాలేదు. 8 నియోజకవర్గాల్లో వాళ్ళకి 3rd ప్లేస్ వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ విధంగా ఉంటే ఈ రోజు మా స్థానం ఎక్కడ కోల్పోతున్నామో, మేము 2వ స్థానం ఎక్కడ కాంగ్రెస్ మేము